श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ गणानान्त्वा गणपतिं मवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनुष्टुन्वन्नुतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మెగా9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయము. మనం ప్రతివారములాగానే ఈ వారం జూన్ 29వ తారీఖు నుండి జూలై 5వ తారీఖు వరకు పంచాంగానికి సంబంధించిన వివరములు, వాటి విశేషములను తెలుసుకుందాం. జూన్ 28వ తారీఖు చతుర్దశి ఆదివారం రాత్రి 2:23 వరకు ఉన్నది. జ్యేష్ఠ నక్షత్రము రాత్రి 1:15 వరకు ఉన్నది. అమృత గడియలు మధ్యాహ్నం 3:32 నుండి 5:18 వరకు ఉన్నది. ఉదయం వర్జ్యం 6:40 వరకు ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుండి 5:43 వరకు ఉన్నది. సూర్యోదయము 5:30 సూర్యాస్తమానము 6:34 వరకు. తదుపరి జూన్ 29వ తారీఖు పూర్ణిమ సోమవారం తెల్లవారుజామున 4:26 వరకు. మూలా నక్షత్రము తెల్లవారుజామున 3:51 వరకు. అమృత గడియలు రాత్రి 8:48 నుండి 10:35 వరకు. ఉదయం వర్జ్యం 10:10 నుండి 11:56 వరకు. వర్జ్యము రాత్రి 2:08 నుండి 3:53 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:09 నుండి 1:15 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 3:06 నుండి 3:58 వరకు. సూర్యోదయము 5:32, సూర్యాస్తమానము 6:33 తదుపరి జూన్ 30వ తారీఖు పాడ్యమి మంగళవారము. ఆ రోజు పాడ్యమి 24 గంటల వరకు ఉంది. తిథి పూర్వాషాఢ నక్షత్రము 24 గంటలు ఉన్నది. అమృత గడియలు రాత్రి 1:08 నుండి 2:49 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:30 నుండి 4:16 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:16 నుండి 9 గంటల వరకు. దుర్ముహూర్తము రాత్రి 10:52 నుండి 11:39 వరకు. సూర్యోదయము 5:30 సూర్యాస్తమానము 6:32 వరకు. తదుపరి జూలై 1వ తారీఖు పాడ్యమి బుధవారము. ఉదయం 6:17 వరకు ఉన్నది. పూర్వాషాఢ నక్షత్రము 6:22 వరకు. అమృత గడియలు రాత్రి 1:34 నుండి 3:19 వరకు. మధ్యాహ్నం వర్జ్యము 3:07 నుండి 4:52 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:38 నుండి 12:30 వరకు. సూర్యోదయము ఉదయం 5:32 వరకు. సూర్యాస్తమానము 6:32 వరకు. తదుపరి జూలై 2వ తారీఖు విధియ గురువారము. ఉదయం 5:52 వరకు. ఉత్తరాషాఢ నక్షత్రము ఉదయం 8:36 వరకు. అమృత గడియలు 11:09 నుండి 12:51 వరకు. ఉదయం మధ్యాహ్నం వర్జ్యం 12:53 నుండి 2:30 గంటల వరకు. దుర్ముహూర్తము ఉదయం 9:53 నుండి 10:45 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 3:07 నుండి 3:59 వరకు. సూర్యోదయము ఉదయం 5:30, సూర్యాస్తమానము 6:32 వరకు. తదుపరి జూలై 3వ తారీఖు ఆదివారం. జూలై 3వ తారీఖు తదియ శుక్రవారము. ఉదయం 8:52 వరకు ఉంది. శ్రవణ నక్షత్రము ఉదయం 10:19 వరకు. అమృత గడియలు రాత్రి 12:24 నుండి 2:30 గంటల వరకు. మధ్యాహ్నం వర్జ్యం 2:34 నుండి 4:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:08 నుండి 9:01 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:30 నుండి 1:20 వరకు. సూర్యోదయము ఉదయం 5:31 వరకు. సూర్యాస్తమానము 6:33 వరకు. తదుపరి జూలై 4వ తారీఖు చవితి శనివారము. ఉదయం 9:45 వరకు ఉన్నది చవితి. తర్వాత ధనిష్ట నక్షత్రము ఉదయం 11:45 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 5:03 నుండి సూర్యోదయం దాకా. వర్జ్యము రాత్రి 7:09 నుండి 8:48 వరకు. దుర్ముహూర్తము ఉదయం 7:17 వరకు ఉండి సూర్యోదయం నుంచి. ఉదయం 5:33, సూర్యాస్తమానము 6:32. తదుపరి జూలై 5వ తారీఖు పంచమి ఆదివారము. ఉదయము 9:50 వరకు ఉన్నది. శతభిష నక్షత్రము మధ్యాహ్నం 12:32 వరకు. అమృత గడియలు ఉదయం 6:45 వరకు.
వర్జ్యము రాత్రి 7:19 నుండి 8:37 వరకు, దుర్ముహూర్తము సాయంత్రం 4:52 నుండి 5:44 వరకు, సూర్యోదయము 5:33 నుండి సూర్యాస్తమానము 6:34 వరకు. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రతివారములాగానే మనం ఈ వారం ఈ యొక్క గ్రహాలు, వాటి యొక్క పరిస్థితులు, అలాగే ఈ ద్వాదశ రాశిలో ఉండేటువంటి విశేషములు తెలుసుకుందాము. ఈ వారము జూన్ 29వ తారీఖు నుండి జూలై 5వ తారీఖు వరకు ఈ యొక్క రాశి వాటి యొక్క ఫలితములు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశిలో అశ్విని నక్షత్రానికి 4 పాదములు, భరణి నక్షత్రానికి 4 పాదములు, కృతిగా 1వ పాదం వరకు మేషరాశిలో ఉంటాయి. ఈ మేషరాశి వారికి ఈ వారం కూడా ఏలనాటి శని ప్రభావంతో కొన్ని పరిస్థితులు వారికి ప్రతికూలంగా కనబడుతూ ఉన్నాయి. అయితే వారు ఎంత కష్టపడుతున్నా వారికి రావాల్సిన ఫలితములకి కొద్దిగా అది కూడా టైము సమృద్ధున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితుల ప్రకారంగా వారికి ఈ వారంలో రావాల్సినటువంటి ఖర్చులు అధికంగా, అదేవిధంగా ఆర్థికం కూడా బ్యాలెన్స్డ్గా కనబడుతూ ఉన్నది. అదేవిధంగా సన్నిహితులతో మాటలతో వీరు ఉత్సాహపడుతున్న కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఉన్నది. ఖర్చులు అధికంగా కనబడుతూ ఉన్నాయి. భాగస్వాములతో మెలుగుతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వృత్తిపరంగా కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చు. తోటి ఉద్యోగులతో సమన్వయంతో ముందుకు వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. పెద్దల యొక్క సలహాలు తీసుకుంటూ ఉండండి. వారి యొక్క మాటలతో ముందు వెనక్కి ఆలోచించి ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు ముందుకు వెళుతూ ఉండాలి. అదేవిధంగా అవివాహితులకు వివాహ విషయమై కొన్ని ఇబ్బందులు ఉన్నా ఈ వారంలో కొద్దో మంచి విషయాలు వింటూ ఉంటారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండవలసింది. అదేవిధంగా వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 8వ సంఖ్య, రోజు వచ్చి సోమవారము. వీరు ఆరాధన చేసేటువంటి దేవతామూర్తి ఆంజనేయ స్వామి. తదుపరి రాశి వచ్చి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రము 1, 2 పాదములు ఉన్నాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రస్తుతం జన్మలో కుజ సంచారం జరుగుతున్నది. ఈ రాశి వారు ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. వీరికి పరిస్థితులు అనుకూలంగా సహకరిస్తూ ఉంటాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుస్తూ ఉంటారు. వీరిలో కొంత అనారోగ్యము అలాగే సూచనలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తగిన వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ధనలాభము కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వీరికి గ్రహాల బలము కొద్దిగా ముందుగా బాగున్నదిగా వీరికి వారాంతరపులో కొన్ని విశేషాలు వింటూ ఉంటారు. ఆరోగ్యపరంగా విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కుటుంబంలో జరిగేటువంటి వ్యవహారాల్లో పాల్గొంటూ ఉంటారు. వారంలో మంచి శుభవార్తలు వింటూ ఉంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనురాగం అది కూడా బాగుంటున్నది. అయితే కొద్దిగా సమన్వయంతో పాటించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరము. వీరు ఎక్కువ ఆరాధన చేసేటువంటి దేవుడు వచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వీరికి నచ్చేటువంటి సంఖ్య 6వ సంఖ్య. వీరు ఎక్కువ స్వామివారి ఆరాధన చేసుకున్నట్లయితే వీరికి గ్రహాలు అనుకూలంగా ఉండి ఇక ముందు అన్నీ కూడా శుభపరిమాణంగా కనబడుతూ ఉన్నది. తరువాత రాశి వచ్చి మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రము 3, 4 పాదములు, ఆర్ద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు ఉంటాయి. వీరికి ఆదాయానికి మించి లోటుకి అన్నీ కూడా సానుకూలంగా సహకరిస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక సంబంధించినటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కరించబడుతూ ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకి లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. వీరికి ప్రస్తుతం వీరి రాశిలో సూర్య భగవానుడు యొక్క జన్మ సంచారం జరుగుతున్నది. అదేవిధంగా బృహస్పతి ద్వితీయంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల వీరికి గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు. ద్వితీయంలో వీరికి సంబంధించిన బుధుడు మూలంగా వ్యాపారంలోని పెట్టుబడులకు కానీ, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా అన్నీ కూడా తొలగించుకోవడానికి మంచి సమయము. లాభాలతో కొంతవరకు అందుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి అధికంగా శ్రమ ఉన్న వారం చివరిలోకి వచ్చేసరికి వారి శ్రమ తగ్గ ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అలాగే పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు మంచి సమయం కూడా కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. కొద్దిగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. ఈ రాశి వారికి ఆదివారం రోజున
సూర్య భగవానుడికి ఉపాసన చేసినట్లయితే మంచి ఫలితాలు అందుకుంటూ ఉంటారు. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 5వ సంఖ్య. వీరికి అధికమైనటువంటి మంచి రోజు ఏమిటి అంటే బుధవారము. వీరు ఎక్కువ ఆరాధన చేసేటువంటి స్వామి విష్ణుమూర్తి వారు. ఈ విష్ణుమూర్తి వారి యొక్క సంబంధించిన సహస్రనామ స్తోత్రములు, అలాగే విష్ణువుకు సంబంధించిన అష్టోత్తర శతకనామాలు, సహస్రనామాలు స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటే వీరికి ఈ యొక్క రాశి వారికి మంచి ఫలితాలు అందుతూ ఉంటారు. తదుపరి రాశి వచ్చి కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పదములు, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. ఈ రాశి వారికి గ్రహ అనుకూలత ఎంతైనా బాగుందనే చెప్పాలి. ఈ రాశి వారికి ఈ యొక్క జన్మలో బుధ, శుక్ర, గురువుల యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ద్వితీయంలో కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతు ప్రభావంతో వారి కొద్దిగా కుటుంబంలో వ్యవహారికమైనటువంటి విషయాలలోనూ వ్యతిరేకత కూడా కనబడుతూ ఉన్నది. ఈ యొక్క కార్యసాధులకి మంచి విషయము చెప్పాలి. అవకాశములు వచ్చినా నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళవలసిన సమయము. అదేవిధంగా త్వరగా నిరుద్యోగులకి మంచి విషయము కూడా అందుకుంటూ ఉంటారు. మీ యొక్క ఉద్యోగస్తులతో జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. ఖర్చులు కూడా కొద్దిగా అధికంగానే కనబడుతున్నాయి. అనవసర ఖర్చులకి కొద్దిగా దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి వివాదాలు అవి కూడా చుట్టు చేసుకున్న మీ యొక్క సమన్వయంతో ముందుకు వెళ్ళవలసిన సమరం. అయితే పుణ్యక్షేత్రాలు దర్శించేటువంటి సమయం కూడా వీరికి కనిపిస్తూ ఉన్నది. అయితే వీరు పని భారముతో ఏదైనా ముందుకు వెనక్కి ఆలోచించాల్సిన సమయము. సమాజంలో కూడా గౌరవం పెరుగుతూ ఉన్నది. వీరు చేసేటువంటి స్వామివారి ఆరాధన, ఈశ్వర ఆరాధన కనుక చేసినట్లయితే ఈ రాశివారికి గ్రహ అనుకూలత కూడా సవ్యంగా సాగుతున్నది. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 5వ సంఖ్య. వీరు ఆచరించవలసినటువంటి పూజల ఈశ్వరుడికి సంబంధించినటువంటి అభిషేకములు, అష్టోత్తరములు, అలాగే స్వామివారికి ప్రదోష కాలంలో స్వామివారి యొక్క దర్శనం చేసుకోవటం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క రాశివారికి బృహస్పతి ప్రస్తుతం గ్రహ పరిస్థితి మూలంగా, ఉచ్చస్థితి మూలంగా అన్నీ కూడా అనుకుంటున్నాయని చెబుతున్నాం. తర్వాత రాశి వచ్చి సింహరాశి. ఈ సింహరాశిలో మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 3, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వరకు ఉంటాయి. ఈ సింహరాశి వారికి ఈ వారంలో పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవడానికి అవకాశం ఉన్నది. వీరికి గ్రహస్థితి కొద్దిగా ప్రతికూలతగా ఉందని చెప్పాలి. జన్మలో కేతువు, అలాగే సప్తమ రాహు, అష్టమ శని మూలంగా వారికి ఏ పని తలబెట్టినా ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. ఆరోగ్య విషయంలో భంగములు, అలాగే ప్రతి వారంలో కానీ ఈ వారంలో కూడా వారికి ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఇవన్నీ కూడా సంచరిస్తూ కనబడుతున్నాయి. కుటుంబంలో ఉండేటువంటి ప్రతికూల వాతావరణం జరుగుతున్నది. ముందుగా మాట మాట్లాడేప్పుడు కానీ ఎక్కడైనా సరే మీరు ముందు వెనక్కి ఆలోచించును చేసుకోవాల్సిన వ్యవహారం ఎంతైనా ఉన్నది. పెట్టుబడులు పెట్టే చోటున అలాగే ఏకాగ్రతని కూడా సమన్వయంగా చూసుకుంటూ వెళ్ళాల్సినటువంటి విషయము. వ్యాపారస్తులకు ముందు వెనక ఆలోచన చేసుకుని ఈ యొక్క వ్యాపారానికి సంబంధించిన విషయంలో కూడా ముందుకు వెళుతూ ఉండాలి. ఈ సింహరాశి వారు వారికి యొక్క గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్న భగవంతుని యొక్క సేవ చేసుకున్నట్లయితే ఈ గ్రహస్థితి వాళ్ళకి అన్నీ కూడా మంచి మార్గంలోకి వెళుతూ ఉంటారు. వీరు చేసుకునేటువంటి ఆరాధన నరసింహస్వామి వారి ఆరాధన చేసుకోవాలి ఈ వారము. అదేవిధంగా వీరికి కలిసొచ్చే సంఖ్య 7వ సంఖ్య. వీరు స్వామివారి యొక్క ఇందాక చెప్పినట్టుగా నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి అష్టోత్తరము, అదేవిధంగా ఆ స్వామివారి సంబంధించిన దర్శనము చేసుకుంటూ ఉంటే కాస్త గ్రహస్థితి బాగుండి ఈ వారంలో మంచి మంచి విషయాలు వింటూ ఉంటారు. తదుపరి రాశి వచ్చి కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రానికి 1, 2 పాదములు ఈ కన్యారాశిలో ఉంటాయి. ఈ కన్యారాశి వారికి గోచరవశంగా సప్తమ శని మూలంగా వీరికి కొద్దిగా ప్రతికూలమైన వాతావరణం చెప్పవలసి వస్తున్నది. సామాన్యులకి ఈ యొక్క వ్యవహారంలో కానీ ఎక్కడైనా సరే మీరు ముందు వెనక ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతికూలమైన వాతావరణం కనబడుతూ ఉన్నది. శ్రేయోభిలాషుల చేత మంచి విషయములు వింటూ ఉంటారు. జాయింట్ వ్యవహారాలలో పెట్టేటప్పుడు పెట్టుబడిలో ముందు వెనక ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే కుటుంబంలో ఉండేటువంటి చిన్న చిన్న చికాకులు కనబడుతున్న వారంలో అవి మంచి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. పరిశోధకులకి అలాగే సాంకేతిక నిపుణులకి మంచి సమయం అని చెప్పాలి. మీ ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి సమయము ఏమన్నా పాలు పంచుకునే అవకాశం కనబడుతుంది. ఈ వారంలో దూర ప్రయాణాలకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా వాహనముల్లో ప్రయాణించిన చేసిన సమయంలో కూడా జాగ్రత్తలు వహించవలసిన సమయం ఇదేగా సూచిస్తున్నాము. అదేవిధంగా
చిన్నపాటి మనస్పర్ధలు వస్తున్నా ముందు వెనక ఆలోచన చేసుకుని ఈ యొక్క సర్దుబాటు చేసుకునేవలసిన అవసరం కనబడుతున్నది. వీరు ఎక్కువ ఆరాధన చేసేటువంటి దేవతామూర్తి వచ్చి స్వామివారు అయినటువంటి వారు వెంకటేశ్వర స్వామివారు. అదేవిధంగా వీరు ఎక్కువ వచ్చేటువంటి కలిసొచ్చే రోజు గురువారము. వీరి అదృష్ట సంఖ్య వచ్చి 5వ సంఖ్య. ఈ యొక్క స్వామివారి ఆరాధన చేసినట్లయితే వీరికి ఈ యొక్క వారంలో మంచి పరిణామాలు కూడా వింటూ ఉంటారు. తదుపరి రాశి వచ్చి తులారాశి. తులారాశిలో చిత్తా నక్షత్రము 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు ఉంటాయి. ఈ రాశి వారికి ప్రస్తుతం చంద్ర ప్రభావము, అదేవిధంగా ద్వితీయంలో ఉండేటువంటి చంద్రుడి మూలంగం, అష్టమ కుజుడు యొక్క ప్రభావం చేత ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కనబడుతూ ఉన్నాయి. ఆపరేషన్లు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాల మీద వెళ్ళేవాడు జాగ్రత్తగా వెళ్ళవలసిన సమయము. అనుకున్నటువంటి కార్యక్రమాలు ఆటంకాలు తొలగిపోయి కొద్దిగా అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. స్థిరాస్తి విషయంలో చికాకులు ఉంటూ ఉంటాయి. విద్యార్థులకు మంచి విషయాలు ఇప్పుడు సౌచంగా కనిపిస్తున్నాయి. వ్యాపారులకు ఆటుపోట్లు ఈ యొక్క వారంలో కొద్దిపాటి చికాకులు కూడా కనిపిస్తున్నాయి. మానసిక ప్రశాంతత కోసం యోగా, అదేవిధంగా ధ్యానము చేయవలసిన సమయము. కళాకారులకు, సాంకేతిక నిపుణులకు సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి దాని తగినటువంటి వ్యవహారములు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు చేసే వృత్తిలో గౌరవం లభిస్తూ ఉంటున్నది. క్రీడాకారులకు కూడా అనుకునేటువంటి ఆశలు కూడా కనిపిస్తూ ఉన్నా ఈ వారంలో వారు అనుకునేటువంటి స్థాయికి వెళ్ళకపోవచ్చును. అయితే వీరు ఎక్కువ చేసేటువంటి ఆరాధన మహాలక్ష్మి వారి ఆరాధన. అదేవిధంగా వీరికి కలిసి వచ్చేటువంటి వారము శుక్రవారము. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 8వ సంఖ్య. తద్వారా వీరు మంచి యొక్క విషయాలు వింటూ ఉంటారు. అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ప్రతి శుక్రవారము దర్శనం చేసుకుంటుండండి. లక్ష్మీ అష్టోత్తరానికి సంబంధించినటువంటి పూజలు, అమ్మవారి ఆరాధన చేసినట్లయితే ఈ వారం తులారాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి వారముగా చెప్పబడుతుంది. తర్వాత రాశి వచ్చి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారిలో విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. ఈ రాశి వారికి జనములో చంద్ర ప్రభావము, సప్తమ కుజుడు, అదేవిధంగా అష్టమంలో ఉండేటువంటి ఈ యొక్క గ్రహస్థితి మూలంగా వీరికి కొద్దిగా ప్రతికూలమైన వాతావరణం చెప్పబడుతూ ఉన్నది. వీరికి ఈ వారములో కొన్ని అనుకోనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. వ్యాపారులకు పెట్టుబడుల్లో మంచి విషయాలు అందుకుంటూ ఉంటారు. కొత్త కొత్త కాంట్రాక్టులు తీసుకునేటువంటి శుభపరిణామము. ఇంటి పనుల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు స్థానచలనము లేదా ప్రమోషన్ వచ్చేటువంటి ఫలితములు కనబడుతున్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలము లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటూ ఉంటారు. గృహంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఉద్యోగస్తులకు సంతోషకరమైనటువంటి సమాచారం కూడా తెలుసుకుంటూ ఉంటారు. వీరికి కొద్దిగా ధన వ్యయము కలిగేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంటుంది. ఆదాయం ఎంత పెరిగినా కూడా కష్టాలు దాని తగ్గట్టుగానే వస్తూ ఉంటాయి. అదేవిధంగా వీరికి ఖర్చులు కూడా అధికంగా కనబడుతూ ఉన్నది. క్రమంగా వీరిలో కుటుంబంలో ఉండేటువంటి చికాకులు కూడా తగ్గుతూ ఉంటాయి. మీరు ఎక్కువ ఆరాధన చేసేటువంటి దేవతామూర్తి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదేవిధంగా అమ్మవారి ఆరాధన బాగా చేయండి. వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 1వ సంఖ్య. వీరు ఎక్కువ ఆరాధన చేసేటువంటి కలిసి వచ్చే రోజు మంగళవారము. తదుపరి రాశి వచ్చి ధనుర్రాశి. ధనుర్రాశిలో 3వ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము ఈ యొక్క ధనుర్రాశిలో ఉంటుంది. ఈ ధనుర్రాశి వారికి ప్రస్తుతము అష్టమంగా బృహస్పతి సంచారము, శుక్ర సంచారముతో కొద్దిగా ప్రతికూలమైన వాతావరణం కనబడుతూ ఉన్నది. వీరు ఎక్కువ ఈశ్వరారాధన చేయటము, అమ్మవారి ఆరాధన చేయటం చాలా విశేషంగా కనబడుతూ ఉన్నది. అదేవిధంగా ఆదాయం వీడికి ఆశాజనకంగా ఉన్నది. ఆస్తుల విషయాల్లో, అగ్రిమెంట్ల విషయాలలో ముందు వెనక చూసుకుని వెళ్ళవలసిన సమయము. ఆరోగ్య సమస్యలు మీకు ఉన్నటువంటివి కూడా తీరుతూ ఉంటాయి. వ్యాపారులకు కొంత లాభాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. కుటుంబంలో సంతోషకరమైనటువంటి పరిస్థితులు సూచిస్తున్నాయి. అలావిధంగా సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటూ ఉంటారు. ఇంట్లో శుభకార్యాల పట్ల ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆరోగ్యము మెరుగుపడేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది. వారం ప్రారంభంలో బంధువులతో విరోధాలు వచ్చినా వారం చివరిలోకి వచ్చేసరికి మీ యొక్క పరిస్థితులు అర్థం చేసుకుంటూ ఉంటారు. కష్టానికి తగ్గ ఫలితము కనబడుతూ ఉన్నది. పుణ్యక్షేత్ర దర్శనము, అదేవిధంగా ప్రయాణాల్లో మానసికంగా సిద్ధంగా ఉండవలసిన సమయము. వీరు ఎక్కువ ఆరాధన చేసేటువంటి దేవతామూర్తి వచ్చి దక్షిణామూర్తి. అదేవిధంగా వీరికి అదృష్టంగా వచ్చేటువంటి సంఖ్య 5వ సంఖ్య. వీరికి బాగా కలిసి వచ్చేటువంటి రోజు సోమవారము. ఈ దక్షిణామూర్తి యొక్క సంబంధించినటువంటి శ్లోకములు,
స్తోత్ర పారాయములు, అదేవిధంగా స్వామివారి యొక్క ప్రతి శివాలయములో దక్షిణంగా ఉంటారు దక్షిణామూర్తి స్వామివారు, ఆ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండండి. తద్వారా మీ ఆరోగ్యము, అదేవిధంగా వ్యాపారము, విద్యార్థులకి మంచి విషయములు కూడా వింటూ ఉంటారు. తదుపరి రాశి వచ్చి మకర రాశి. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదములు ఉంటాయి. ఈ మకర రాశి వారికి ఈ వారంలో ఆదాయము సామాన్యంగా ఉంటున్నది. ఖర్చులు కూడా పెరగకుండా జాగ్రత్త వహించవలసిన అవసరం. ఇంటి నిర్మాణాల్లో నిర్ణయాలు తీసుకునేప్పుడు ముందు వెనక ఆలోచన చేసుకుంటూ ఉండండి. వ్యాపారులు ఉత్సాహంగా ముందుకు సాగుతూ ఉంటారు. వీరికి ఈ యొక్క వారములో ఈ యొక్క బృహస్పతి కష్టంలో ఎన్నో ఉన్నాయి. బృహస్పతి యొక్క సంచారం మూలంగా 8వ అష్టం మూలంగా వీరికి కాస్త గ్రహస్థితి ప్రతికూలంగా ఉందని చెప్పాలి. ద్వితీయంలో రాహు ఉన్నారు. కుటుంబంలో జరిగేటువంటి విషయముల్లో కానీ అన్నిట్లో కూడా ముందు వెనక ఆలోచన చేసుకుని పెడుతూ ఉండండి. అదేవిధంగా వీరు ఎంత కష్టాలు పడుతున్నా కూడా దాని తగ్గ ఫలితములు రావడానికి కొద్దిగా పరిస్థితులు అనుకూలంగా ప్రస్తుతానికి లేవు. కాబట్టి ముందు వెనక ఆలోచన చేసుకుంటూ వెళ్ళండి. ఏకాగ్రత పెంచుకోండి. భగవద్ధ్యానం చేస్తూ ఉండండి. ప్రతి శనివారము శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుంటూ ఉండండి. వీరికి బాగా కలిసి వచ్చేటువంటి స్వామివారు యొక్క ఆరాధన వెంకటేశ్వర స్వామివారి ఆరాధన. అలాగే వీరికి బాగా కలిసి వచ్చేటువంటి సంఖ్య 9వ సంఖ్య. వీరు వెంకటేశ్వర స్వామివారికి సంబంధించిన అష్టోత్తరములు, అదేవిధంగా ప్రతి శనివారము వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకొని ప్రదోషకాలంలో సాయంత్రం వేళ దర్శనానికి ఇంకా విశేషము. తద్వారా మీకు మానసికమైనటువంటి చికాకులు కూడా తొలగిపోయి కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి సమయము ఏర్పడుతూ ఉంటుంది. తదుపరి రాశి వచ్చి కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదములు ఉంటాయి. ఈ యొక్క కుంభరాశి వారికి జన్మలో రాహు, అదేవిధంగా ద్వితీయంలో శని ప్రభావము ఈ యొక్క రాశిలో కనబడుతూ ఉన్నాయి. తద్వారా వీడికి అనేకమైనటువంటి కష్టాలు, మానసికమైనటువంటి ఒత్తిళ్లు, చికాకులు కూడా కనబడుతూ ఉన్నాయి. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన సమయం ఎంతైనా ఉన్నది. మాట్లాడేప్పుడు ముందు వెనక ఆలోచన చేసుకుని మాట్లాడవలసిన సమయము. కుటుంబంలో ఉన్నటువంటి వ్యవహారములు, చికాకులు కూడా కనబడుతూ ఉన్నాయి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దలు సంప్రదించి తీసుకోండి. విద్యార్థులకు ఏకాగ్రతతో ముందుకు వెళ్ళవలసిన సమయము. అక్కర్లేని విషయాలకి దూరంగా ఉంటూ ఉండండి. కుటుంబంలో ఉన్నటువంటి చికాకులు కూడా తొలగించుకోవడానికి మంచి సమయము. మాట తీరు మంచిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. అయితే వీళ్ళకి కొద్దిగా గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్న భగవద్ధ్యానాన్ని కనుక చేసినట్లయితే, భగవద్ ఆరాధన కనుక చేసినట్లయితే వీరికి మంచి విషయము కూడా కనబడుతూ ఉన్నది. వీరు అనుకున్నటువంటి ఖర్చులు కూడా తగ్గి మంచి వ్యవహారాల్లోకి ముందుకు వెళుతూ ఉంటారు. దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 3వ సంఖ్య. వీరు ఎక్కువ ఆరాధన చేసేటువంటి స్వామివారు వెంకటేశ్వర స్వామి. వీరు ఎక్కువ వెళ్ళేటువంటి కలిసి వచ్చే రోజు గురువారము. తదుపరి రాశి వచ్చి మీనరాశి. మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఈ మీనరాశిలో ఉన్నాయి. ఈ మీనరాశి వారికి గోచారంగా ఏలినాటి శని, వ్యయంలో రాహు ప్రభావంతో మీరు అనుకున్నటువంటి పనులు కూడా ముందుకు వెడకంగా మీకు ప్రతికూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది. శనికి సంబంధించినటువంటి స్తోత్రములు, అదేవిధంగా రాహుకు సంబంధించిన స్తోత్రములు పారాయణ చేస్తూ ఉండండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే దుర్గామాతని ఆరాధన ఎక్కువ వెళుతూ ఉండండి. చక్కగా అమ్మవారి ఆలయానికి వెళ్ళటం, దర్శనం చేసుకుంటూ ఉండటం. అక్కర్లేని విషయాలకి దూరంగా ఉంటూ ఉండండి. కుటుంబంలో జరిగేటువంటి కొద్దిపాటి చికాకులు కూడా కనబడుతూ ఉన్నా వారంలో అవే కూడా సద్దుమనేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి. వీళ్ళకి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండండి. వ్యాపారులకు, భాగస్వాములకు ఉత్సాహం కలిగించేటువంటి ప్రయత్నములు కూడా ఉన్నాయి. కళాకారులకు, అదేవిధంగా వ్యాపారస్తులకు, అలాగే సాంకేతిక నిపుణులకి ప్రతికూలమైన వాతావరణం ఉన్న వారంలో మంచి విషయాలు అందుతూ ఉంటారు. కుటుంబంలో శుభకార్యాల పట్ల ఖర్చులు జరిగేటువంటి విషయములు కానీ చర్చల్లో కూడా పాలు పంచుకుంటూ ఉంటారు. జీవిత స్వామితో కొద్దిగా చిన్నపాటి తగాదాలు వచ్చినా ఈ వారంలో వాటి సంగతి తగాదాలు తిరిగి గొడవలు కూడా సొద్దుమణిగేటువంటి విషయాలు కనబడుతున్నాయి. వీరు ఎక్కువ ఆంజనేయ స్వామిని, అమ్మవారి ఆరాధన చేసినట్లయితే వీరికి గ్రహ అనుకూలత కూడా బాగుంటుంది. వీరికి అదృష్ట సంఖ్య వచ్చి 8వ సంఖ్య. వీరికి కలిసి వచ్చేటువంటి వారము బుధవారము. శుభం భూయాత్.